అంటే అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ మీరు మనం మొదలు చూసుకుంటే ఇండియా కూటమి అన్ని ప్రాంతీయ పార్టీలతో ఏకమై దేశంలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ప్రాంతీయ పార్టీలకు వచ్చేసి ప్రాంతీయంగా మళ్ళీ వచ్చినప్పుడు ప్రాంతీయంగా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి పోటీ చేయాల్సి వస్తుంది. సో హర్యానాలో అయితే కలిసి పోటీ చేయలేదు. సో మహారాష్ట్రలో మద్దతు ఇచ్చినాం, హర్యానాలో అయితే కలిసి పోటీ చేయలేకపోయినాం. అది పెద్దన్న పాత్ర వహించేది కాంగ్రెసా, తప్పు చేసిందా, ఒప్పు చేసిందా అనేది పక్కన పెట్టేస్తే మాకు ఢిల్లీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. సో ఉంది కాబట్టి మేము దాంట్లో సొంతంగా పోటీ చేయడానికి ముందు నుంచి చెప్పాం. మేము ఎప్పుడైతే కూటమి ఉన్నప్పుడే ఆ కూటమిలో నిర్ణయాలు ఓపెన్గా చెప్పారు. ఈ కూటమి అనేది పార్లమెంటు వరకే ఉంటుందనేది క్లియర్. అది అప్పుడున్న ఏదైతే ఇండియా కూటమి ఉన్నప్పుడు, ఆ ఇండియా కూటమికి రాష్ట్రాల విభజన జరిగినప్పుడు రాష్ట్రాల విభజనలో కూడా ప్రాంతీయంగా కూడా కలిసి పోటీ చేస్తానేది ఎప్పుడు కూడా ఇండియా కూటమి చెప్పలేదు. సో రెండవది మిత్రుడు చెప్పినట్టుగా, అంటే మిత్రుడికి ఐడియా ఉందో లేదో కానీ 2000 కోట్ల స్కామ్ అని చెప్తున్నాడు మిత్రుడు, మన బీజేపీ మిత్రుడు. అది 2000 కోట్ల స్కామ్ కాదు, మీరు చెప్పిన 100 కోట్ల స్కామ్. నేనేమంటున్నా అంటే 100 కోట్ల స్కామ్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చి మీరేదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈరోజు లక్షల వేల కోట్లు ఎగబెట్టి విదేశాల్లో బతుకుతున్నారు. మన వాళ్ళ పరిస్థితి మీరు ఏం చేయగలిగింది? బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టర్మ్ 3 టర్మ్ మిమ్మల్ని బీజేపీ మీరు బీజేపీ నేను ఏమంటున్నానంటే బ్రదర్, బీజేపీగా మీరు నిరూపించండి. ఒక్క నిమిషం, 100 కోట్లన్నా ప్రజల సొమ్మే కదమ్మా. నేనేమంటున్నాను, అది నిరూపణ జరిగిన తర్వాత మీరు కోర్టు కాదు, బీజేపీ పార్టీ కోర్టు కాదు. నిరూపించండి. మీరు ఇప్పటి ప్రభుత్వం సిబిఐ ఈడీ ఎన్ని వేల కోట్లు దొరికినాయని కోర్టుకు అప్పచెప్పింది. 1,00,000 కోట్ల రూపాయలు. ఎన్ని వేల కోట్ల రూపాయలు? 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఒకసారి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఎన్ని కేసులు, ఎన్ని రకాలుగా అభియోగాలు ఉన్నటువంటి అన్ని అమౌంట్ ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేస్తుంది ఆల్రెడీ. రైట్ వేణు గారు, ఇవన్నీ ఆరోపణలు ఎలక్షన్స్ టైంలో కావాలని తీసుకొచ్చింది, బురద చల్లి ఆ ఓట్ బ్యాంక్ ని మార్చుకోవడం కోసం. అంటే మీరేం చెప్తారు సమాధానం? రాజకీయ క్షేత్రంలో ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యక్ష ఆరోపణలు అటు ఇటు మాట్లాడుకునేది ఏదో చిన్న చితక చేయడం కాదు. ఒక వాల్యుబుల్ ఆరోపణ చేయాలి, ఆధారమైనటువంటి వాల్యుబుల్ ఆరోపణలు చేయాలి. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ వినండి, భారతీయ జనతా పార్టీ నేను మాట్లాడేది కాదు. ఈరోజు దేశం మొత్తం చర్చ చేసింది. జైలుకు కూడా పోయినారు, బెయిల్ కూడా తెచ్చి తిహార్ జైల్లో ఉన్నారు. వెళ్ళినంత మాత్రాన దోషులు కాదు, నిందితులు కాదు, కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కోవడం వేరు. నీ దగ్గర ఆధారాలు, ఈడీ దగ్గర ఆధారాలు లేకపోతే, నువ్వు ఆధారాలు లేకపోతే నీకు కోర్టు మిమ్మల్ని జైలుకి పంపిస్తుందా? మీ మీద అభియోగాలు వచ్చినాయి. 24x ఛానల్ మీద 100 కోట్ల స్కామ్ వచ్చింది, మీద అభియోగం వచ్చింది. మీరు అభియోగాన్ని కోర్టు ఈడీ వచ్చి మిమ్మల్ని రైడ్ చేసింది. మీద ఆధారాలను ఉంటే మిమ్మల్ని ముందు ఇమ్మీడియట్ గా ఏం చేస్తుంది? ఆధారాలను ముందు చూపెడుతుంది. ఆధారాలు చూపెట్టిన తర్వాతనే కదా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు అప్పుడు ఏం చేస్తుంది? సిబిఐ కోర్టు రిమాండ్ ఇవ్వడము, విచారించడం కోసం రిమాండ్ కి వెళ్ళండి, లేదంటే 14 రోజుల రిమాండ్. కాదు మేడం, నేను ఏమంటున్నానంటే మీరు చేసినటువంటి స్కామ్ అంత పెద్ద స్కామ్, అది ప్రజల సొమ్ము. అది నేను చెప్తున్నా, ప్రజల సొమ్ముని ఇప్పటికైనా ఒప్పుకోండి. కానీ మేమేమంటాం, 50 కోట్లైనా తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని కోట్లకు వెళ్ళారు జైలుకి? ఎన్ని కోట్లైనా ప్రజల సొమ్ము ప్రజల సొమ్మే. కక్కించాలి. కక్కించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కక్కించండి. ప్రభుత్వం మీది అంటున్నాం. మీకు 2 రూపాయలు దొరకడానికి 2 సంవత్సరాలు పట్టిందా? ఏమండి, 2 రూపాయలు దొరకడానికి మీకు 2 సంవత్సరాలు పట్టిందా? మీరు మాట్లాడేది ఎంత తప్పుగా మాట్లాడుతున్నారంటే 2,000 కోట్ల కాదు 100 కోట్లే అని అంటున్నారంటే అది ఎంత తప్పు. ముందు విత్డ్రా చేసుకోండి. నేనేమంటున్నాను, ఇఫ్ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల సొమ్ము గనక తప్పు చేసి తీసుకున్నట్టయితే 100% అది ఆపు కాదు, బీజేపీ పాలసీలో శిక్ష. కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సిబిఐ ఇమీడియట్ గా ఏది చేయలేం బై టైం ఎవరైనా కూడా అది ఆరోపణ, శిక్ష ఆరోపణ, అవినీతి చేస్తే రైట్ అది అవినీతి అని నువ్వు నిరూపించిన రోజు మీరు ఆ మాటలు మాట్లాడడానికి హక్కు ఉంది. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి ఏంటంటే నేరారోపణ జరిగిన తర్వాత విచారణ చేయడం కోసం సాక్షులు కానీ అక్కడ పరిస్థితులను కానీ ప్రభావితం చేయకుండా ఉండడం కోసం అరెస్టులు చేస్తారు. అరెస్టులు చేసిన జైలు పోయిన వాళ్ళందరూ నేరస్తులు గారు, నేరస్తులందరికీ శిక్షలు పడుతున్నాయంటే మనం దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసులో ప్లీజ్ డెప్త్ వెళ్ళకండి శ్రీనివాస్ గారు, ఈ ఇంపాక్ట్ అనేది ఓటింగ్ పైన ఖచ్చితంగా ఉంటుంది కదా. ఉంటుంది. ఓటింగ్ ప్రభావితం చేయడం ఒకటి ఏంటంటే ఓటింగ్ ప్రభావితం చేయడం కోసమే జైల్లో పెట్టింది అనేది దాంట్లో ఏమీ అనుమానం లేదు. కామన్ పీపుల్ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా జైల్లో పెట్టాల్సినంత ఆవశ్యకత లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, అతనేం పారిపోడు, విచారణ ప్రభావితం చేస్తాడు అన్న ఒక అంశం మీద పెట్టడమే తప్ప అతనేం పారిపోడు. ఇది దీనివల్ల ఏమి కాదు. కేవలం ఈ ఓటింగ్ దీనికి ఈడీ అండ్ ఈసీ మన ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఈడీ కానివ్వండి, సిబిఐడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్లకు స్వయం ప్రతిపత్తిని కాక వీళ్ళ యొక్క పూర్తి ఆధీనంలో కూడా దాన్ని నడుపుతున్నారు. ఒక కేవలం ప్రతిపక్షాలలోనే ఇప్పుడు ఆ పార్టీ భారతీయ జనతా పార్టీలకు మారిన వాళ్ళకు మాత్రం ఎక్కడ వాళ్ళ మీద ఏ కేసులు, వాళ్ళ మీద ఈడీలు ఈసీలు మేము మా యొక్క కేంద్ర మంత్రుల్ని మేము జైల్లో పెట్టినామండి. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ మీరు చెప్తుంటే మధ్యలో ఆపినరు. ఏం రాజాను కలుమని ఇద్దరిని జైల్లో పెట్టింది యూపీఏ గవర్నమెంట్, క్లియరెన్స్ ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. విన్నారండి? మరి మేము మా దాంట్లో సులేష్ కల్మాడిని మేము జైల్లో పెట్టాము. మా దగ్గర పొరపాటు చేసిన వాళ్ళు 100% మేము దాన్ని ఇక్కడ చూడలేదు. కోటిరెడ్డి గారు, పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ పార్టీ సక్సెస్ అయ్యింది. లాస్ట్ 2 hours లో కూడా ఇది జస్ట్ ఆరోపణ, నా వరకు వచ్చిన ఆరోపణ. ఈ ఆప్ పార్టీ నేతల్ని భయపెట్టి బయటికి పంపించేశారు, ఈవీఎంస్ ని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు, ఓటింగ్ చేసుకున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 96% పోలింగ్ బూతుల్లో పోల్ అయినటువంటి ఓట్లకు, లెక్కించినటువంటి ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది. ఇది అఫీషియల్గా చెప్పినటువంటిదే మనం ఈరోజు డేటా చూసుకున్న కనిపిస్తుంది. ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తున్న సందర్భంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఎవడు సాటిస్ఫై అయ్యేలాగైతే అందులో లేదు. సో అసలు ఏం జరుగుతుంది? నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో 52 నుంచి జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ దేశ చరిత్రలో ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి అంటే ఈవీఎంలు కావచ్చు, ఓటింగ్ బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఏదైనా సరే పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఇంత వ్యత్యాసంతో, అది కూడా 96-97% బూతుల్లో తేడా వచ్చినటువంటిది మాత్రం చరిత్ర ఎప్పుడూ లేదు. 1-2 బూతుల్లో ఏదన్నా వచ్చి ఉండొచ్చు, 1-2 రావచ్చు. ఆయన చెప్తున్నటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ముందు అంటే మాకు పోల్ చేసినప్పుడు వాటిని క్లీన్ చేయకుండా వచ్చినాయి, టోటల్గా మెజారిటీ దీన్ని మించి ఉండేట్లయితే, వ్యత్యాసం వచ్చిన దానికంటే మించి ఉంటే మేము వాటిని పరిగణలోకి తీసుకోవాలి అంటే, నేను వేసినటువంటి ఓటుకు వాల్యూ ఉందా లేదా? నా ఓటుకు విలువనివ్వకుండా నువ్వు చేసావు. ఈ రోజున ఢిల్లీలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంత అస్తవ్యస్తమైనటువంటి ఎన్నికల కమిషన్ నిర్వహణ ఇంకా గతంలో ఎప్పుడు చూడలేదు, బహుశా భవిష్యత్తులో కూడా చూస్తామని అనిపించడం లేదు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి చివరిలో జరిగింది అని చెప్తున్నారు. జరిగిందా లేదా తర్వాత, కానీ రేపు లెక్కించిన తర్వాత మాత్రం ఈ వేరియేషన్స్ చాలా స్పష్టంగా మనకు కనిపించే అవకాశం అయితే ఉంది. ఈ 2019 అంటే మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ తేడాలు కనిపిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, కానీ ఇది కాదు అని చెప్పేటువంటి ధైర్యం కానీ టెక్నికల్ గా వాళ్ళు నిరూపించే ప్రయత్నం కానీ ఎవరు చేయకుండా ఇవన్నీ పట్టించుకుంటుందా? అది ఇంతకు ముందు ఉన్నట్టు అంత స్ట్రిక్ట్ గా ఉందా? ఎందుకంటే అంతకు ముందు మతపరమైన అంశాలని మాట్లాడినా కానీ కనీసం జై శ్రీరామ్ అన్నా కూడా మీరు వైలేట్ చేశారన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ ఎలక్షన్స్ రోజున ప్రయాగ్రాజ్కు వెళ్ళి స్నానం చేశారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడలేదా? ఏది మాట అదే చెప్తుంది. ఎన్నికల కమిషన్